అందరూ నమస్తే అండి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యంత హోరాహోరీగా పోటాపోటీకి జరిగినటువంటి ఎన్నికలు, ఆ స్థానాల్లో చీరాల కూడా ఒకటే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మాజీ ఎమ్మెల్యే కడం బలరాం గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేసినటువంటి స్థానం చీరాల. నిన్న 2024 ఎన్నికలకు సంబంధించి అక్కడ వైఎస్ఆర్సీపీ స్థానం కరణం వెంకటేష్ బాబు గారు, అంటే కరణం బలరాం గారి కుమారుడికి అక్కడ ఇవ్వడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. అక్కడ అదే పార్టీ నుంచి, అంటే పార్టీ టికెట్ ఇవ్వకపోయినప్పటికీ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్. వీరిద్దరూ వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకుని చెరుసగం చీల్చుకోవడంతో టీడీపీ అక్కడ ఈజీగా, అంటే చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. 70,000 ఓట్లు వచ్చినటువంటి కొండయ్య గారు అక్కడ విజయం సాధించారు. కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఒకరికి 40,000 చీల్చుకున్నారు, ఒకరు 45,000 ఓట్లు చీల్చుకున్న పరిస్థితి అక్కడ. సో ఇది చీరాల పరిస్థితి. మరి ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఏంటంటే చీరాల వైపు ఒక కన్నేసి చూస్తున్నారు. కారణాలు ఏంటో తెలుసా? కరణం బలరాం గారు ఇప్పుడు పార్టీ మారుతున్నారా లేదా అనేది ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. కరణం బలరాం గారు పచ్చూరు సభ రా కదలిరా అనే సభలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రచార నిమిత్తం వచ్చి ప్రచారం చేస్తూ కరణం బలరాంని కొన్ని అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే దాని మీద ఘాటుగా స్పందించిన కరణం బలరాం గారు చంద్రబాబు నాయుడు పూర్వోత్తరాల గురించి చాలా ఎవరో తెలియని విషయాలు కూడా కొన్ని మాట్లాడి ఆయన కొంచెం ఇబ్బంది పెట్టినట్టుగా మాట్లాడారు. కనుక నేను ఇలా మాట్లాడుతున్నాను, నీ చరిత్ర ఏంటో నా చరిత్ర ఏంటో చూసుకున్నారా అని కూడా ఆ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో ఇలాంటి సమయంలో ఈరోజు అధికారం కోసం కరణం బలరాం గారు పార్టీ మారతారా అనేది చీరాల ప్రజల్లో బలంగా సాగుతున్న చర్చ. మరి కరణం బలరాం గారు మాత్రం ఇంతవరకు ఆ విషయం మీద నోరు తెరిచి ఎక్కడా కూడా మాట్లాడలేదు. వాడు కుమారుడు గారు కూడా, కరణం వెంకటేష్ బాబు గారు కూడా ఎక్కడ ఆ విషయం గురించి ప్రస్తావించలేదు. ఓడిపోయినా పార్టీలోనే ఉన్నామన్నట్టుగా ఉన్నారు. కానీ ఇప్పుడే అధికారం వచ్చింది కనుక ఏం జరుగుతుంది, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎప్పుడు ఏ క్షణాన రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో అందువల్ల ఏంటంటే ఆ పార్టీ మారతారనేది గ్యారంటీగా చెప్పలేం, కానీ వారి నోటి నుండి మాత్రం పార్టీ మారుతున్నామని మాత్రం ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. కానీ ప్రజల్లో మాత్రం పార్టీ మారతారేమో అనే ఒక ఆలోచన అయితే కనిపిస్తూ ఉంది. అది కొంతమంది ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు అయితే వాళ్ళు పార్టీ మారుతున్నారు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ నెక్స్ట్ నేను అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది మాత్రం వారిని కలిసినప్పుడు కానీ, వారు ప్రెస్ మీట్లో ఏదన్నా మాట్లాడినప్పుడు కానీ ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది. ప్రస్తుతానికైతే పార్టీ మారే యోచన అయితే లేదు. అక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితే అలా కనిపిస్తుంది.